ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఒక తండ్రి తన పిల్లలకు సురక్షితమైన, సంతోషకరమైన భవిష్యత్తు ఇవ్వాలని కలలు కంటున్నాడు. ప్రతి సాయంత్రం పిల్లలు ఆడుకుంటూ ఉండగా అతను నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచించేవాడు. ఎన్నాళ్ళిలా అద్దె ఇంట్లోనే ఉండాలి అని. ఒకరోజు గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే తన భార్యతో చెప్పాడు, మనము సొంత ఇల్లు కొనాలి. అందుకామె సంతోషంగా, మీ నిర్ణయం చాలా బాగుంది అనంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి కొత్త ఇల్లు చూడటానికి బయల్దేరారు. ప్లాట్లు చూశారు, అపార్ట్మెంట్లు పరిశీలించారు, బిల్డర్లతో మాట్లాడారు, బ్రోచర్లు చదివారు, లెక్కలు వేసుకుంటూ తమ సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఎంత చూసినా అతని మనసులో ఒక సందేహం, తెలియని అయోమయం. ఇల్లు కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెటీరియల్ క్వాలిటీ గురించి ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డాడు. అప్పుడే ఆకాశంలో నుండి ఒక మాట వినిపించింది. తొందరపడకు నాయనా, ఇల్లు కొనాలి అంటే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకో. నీవు నేహాశ్రీ బిల్డర్స్ ఛానల్లో ఉన్న నిర్మాణం సంబంధించి సత్యాలు చూడు. అప్పుడు అన్ని విషయాలు నీకే అర్థమవుతాయి నాయనా. ఆ తండ్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కాని ఆ మాటల్లో ఒక నిజం ఉందని అతనికి అర్థమైంది. వెంటనే నేహాశ్రీ బిల్డర్ ఛానల్ ఓపెన్ చేశాడు. కన్స్ట్రక్షన్ గురించి వీడియోలు చూడటం ప్రారంభించాడు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాడు. బడ్జెట్ ఎలా ప్లాన్ చెయ్యాలి, లోన్ అర్హత ఎలా తెలుసుకోవాలి, లీగల్ డాక్యుమెంట్స్ ఎలా చెక్ చెయ్యాలి, బిల్డర్స్తో ఎలా మాట్లాడాలి అనే సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇల్లు కొనడమంటే కేవలం డబ్బు చెల్లించడం కాదు, సరైన అవగాహనతో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అని పూర్తిగా తనమీద తనకి నమ్మకం కుదిరింది. బిల్డర్ని అన్ని విషయాలు అడిగాడు. అగ్రిమెంట్ సైన్ చేశాడు. చేతులు కలిపాడు. మనసులో ఒక ప్రశాంతత వచ్చింది. కొన్నాళ్ల తర్వాత అతని కుటుంబం కొత్త ఇంటి గడప దాటింది. పిల్లలు ఆనందంగా లోపలికి పరుగెత్తారు. భార్య ఆనందంగా నవ్వింది. ఆ తండ్రి గర్వంగా ఆనందించాడు. ఎందుకంటే అతను తొందరపడలేదు. ముందుగా అన్నీ తెలుసుకున్నాడు. సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఆకాశం వైపు చూసి అతను అనుకున్నాడు, సరైన సమయంలో దేవుడు మాకు దారి చూపించాడు అని. మీకు కూడా ఇల్లు కొనడంపై సందేహాలు ఉంటే తక్షణమే నేహాశ్రీ బిల్డర్స్ ఛానల్ చూడండి. అన్ని విషయాలు తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకోండి. తథాస్తు.